హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి మనము 19th జాన్ షిఫ్ట్ 1 పేపర్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఈ వీడియోలో మనము కంటిన్యూషన్ ప్రీవియస్గా నేను 16 క్వశ్చన్స్ దాకా చెప్పాను. సో ఈ వీడియోలో మనం 17 క్వశ్చన్స్ నుంచి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో అంతకంటే ముందు ప్లేలిస్ట్లో నేను ఎన్టీపీసీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా నేను డిస్కస్ చేశాను. అవి ఎవరన్నా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియోస్ చూడండి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా హెల్ప్ అవుతాయి కాబట్టి సో రాబోయే ఎగ్జామ్స్కి సో డెఫినెట్గా మీరు ఫాలో అవ్వండి. అండ్ ఈ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ రాకపోయినా జస్ట్ మనకి మోడల్స్ అనేవి అర్థమవుతే ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెన్స్ అనేవి తెలుసుకొని ఫాలో అవ్వండి. ఓకే, అండ్ సో ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేసేద్దాము. సో మన 17th క్వశ్చన్ చూడండి. సో 17th క్వశ్చన్ ఏంటి అంటే మనకి టైమ్ అండ్ వర్క్. ఓకేనా, సో టైమ్ అండ్ వర్క్ నుంచి మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే సో జస్ట్ నార్మల్గా 2 పర్సన్స్ ఇచ్చి అడుగుతారు అండ్ 3 పర్సన్స్ ఇచ్చి అడుగుతారు. ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్ 3 పర్సన్స్ ఇచ్చి అడుగుతారు అండ్ థర్డ్ టాపిక్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మెన్ అండ్ ఉమెన్. ఓకే, సో మెన్ అండ్ ఉమెన్ కాన్సెప్ట్ నుంచి అడుగుతారనమాట. సో 3 మోడల్స్ నుంచే మనకి ఎక్కువ బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో టైమ్ అండ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇది ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ సో ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్ జిఎస్కి సంబంధించి. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ నావిగేషన్ శాటిలైట్. సో మనకి ఎన్టీపీసీ అంటేనే ఓవరాల్ అన్నీ కవర్ చేస్తారు కాబట్టి సో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. సో నావిగేషన్ శాటిలైట్ అని దేని అంటాము అంటే ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటాం. ఓకేనా, సో జిఎస్ఎల్వి జియో స్టేషనరీ శాటిలైట్ అంటాము, ఇది పోలార్కి సంబంధించింది. సో ఇవి మనకి నావిగేషన్ శాటిలైట్ కాదు. సో మనకి ఐఆర్ఎన్ఎస్ఎస్ అనేది మనకి నావిగేషన్ శాటిలైట్గా చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇది కూడా మనకి టైమ్ అండ్ వర్క్కి సంబంధించింది. సో ఇందాక చెప్పాను కదా థర్డ్ కాన్సెప్ట్ మెన్ అండ్ ఉమెన్ బేస్డ్ అని. సో ఇది మనకి ఈ కాన్సెప్ట్ అనమాట. సో ఇందులో మనం ఏం చేస్తాము, మెన్ ఇచ్చారు అండ్ డేస్ ఇచ్చారు, ఇక్కడ కూడా మెన్ ఇచ్చారు అండ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీనికి ఫార్ములా ఏంటి అంటే M1 × D1 = M2 × D2. ఓకే, సో ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది. సో D2 ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి సో D2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్గా అనుకొని సో మనం చేస్తాం. అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఇటు వచ్చేస్తుంది అండ్ 18 × 25 M2 వాల్యూ ఎంత 10. సో మనకి 450. ఓకే, సో 450 డివైడెడ్ బై 10 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 45. సో మనకి ఆన్సర్ 45. ఓకే, నెక్స్ట్ సో మనకి సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్ అడుగుతూ ఉంటారు. సో కాన్సెప్ట్ మనకి ఈజీగానే ఉంటుంది, కొంచెం మీరు చూసి పెట్టండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇది పర్సంటేజెస్లో అడగొచ్చు, యావరేజెస్లో కూడా అడగొచ్చు ఈ కాన్సెప్ట్. సో ఇక్కడ చూడండి, దేర్ ఆర్ టోటల్ 200 స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ ఆఫ్ విచ్ 3/10 ఆర్ బాయ్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్. సో మనకి ఇక్కడ ఏం అడుగుతున్నారు, సో టోటల్ 200 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ అనుకుంటాము. సో ఇందులో 3/10 బాయ్స్ ఉన్నారు. ఓకే, సో ఇక్కడతో క్లియర్ కదా. సో ఇప్పుడు 300, 200 మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ 3/10. ఓకే, సో 0 0 క్యాన్సిల్. సో 2 × 3 60. సో టోటల్ 200 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి సో 200 - 60 చేస్తాము విచ్ ఇస్ ఈక్వల్స్ టు 140. ఓకే, సో మనకి 140 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ కూడా ఇది బార్మోస్ రూల్, ఆ టైప్ మెథడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ మనకి వచ్చే 5 క్వశ్చన్స్ కూడా మనకి అన్ని టేబుల్ క్వశ్చన్సే. సో టేబుల్ క్వశ్చన్స్లో మీరు చేసేది ఏంటి అంటే ఫస్ట్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, అందులో మోడల్స్ ఎలా అడుగుతారు, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ నెక్స్ట్ అప్రాక్సిమేట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ పర్సంటేజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అండ్ కంపారిజన్స్ ఉంటాయి. ఓకే, స్మాల్ వాల్యూ ఉంటుంది అండ్ బిగ్గెస్ట్ వాల్యూ ఏంటి అని అడుగుతారు. సో మనకి కంపారిజన్స్ ఇలా డిఫరెంట్ మెథడ్స్లో ఉంటుంది అనమాట క్వశ్చన్స్ వచ్చేవి. సో అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి సో అన్ని మంత్స్ యావరేజ్ అడుగుతున్నారు ఇందులో ఫస్ట్ క్వశ్చన్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి
డిఫరెన్స్ అడుగుతున్నారు చెప్పాను కదా. సో డిఫరెన్స్ స్కీమ్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, ఇది కూడా అంతే. అండ్ కొన్ని స్కీమ్స్కి సంబంధించి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, అండ్ వేరే వేరే వాటితో కంపేర్ చేస్తూ. ఓకే, నెక్స్ట్. సో ఇవన్నీ కూడా మనకి, సో డిక్రీజ్ చూసారుగా, ఎక్కడ ఏ ఇయర్లో డిక్రీజ్ అయింది, ఏ ఇయర్లో ఇంక్రీజ్ అయింది అన్నది మనకి అడుగుతున్నారు లాస్ట్ క్వశ్చన్లో. ఓకే, సో ఇవి మనకి టేబుల్ గ్రాఫ్లో అవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్స్ బేస్ క్వశ్చన్స్. సో ఈ స్టేట్మెంట్స్ అండ్ బేస్ క్వశ్చన్స్లో మనకి త్రీ కాన్సెప్ట్స్ ఉంటాయి. స్టేట్మెంట్స్ అండ్ ఎజంప్షన్స్ ఒకటి, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఒకటి, అండ్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఒకటి. ఓకేనా. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ అంటే ఏంటి, మనం కంక్లూడ్ చేసేస్తాం దానికి. ఓకే, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, దానికి ఆర్గ్యుమెంట్ చేస్తాం అది కరెక్టా కాదా అని. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, మనం ఊహించుకుంటాము అది కరెక్టా కాదా, మన అదే ప్లేస్లో మనం ఉంటే ఎలా చేస్తాము అని ఊహించుకుంటాం. సో వీటి మూడింటికి డిఫరెన్స్ తెలుసుకొని మీరు ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఈజీగా వస్తుంది. ఓకే, యూజువల్గా స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ నుంచి ఎక్కువ బిట్స్ అడుగుతారు కాబట్టి సో అవే మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ విల్ బి ఇంక్లూడెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఒలింపిక్ గేమ్స్ 2020 ఆన్వర్డ్స్. సో మనకి ఒలింపిక్ గేమ్స్లో ఫస్ట్ ఏ స్పోర్ట్ ఇంక్లూడ్ చేస్తా అంటే కరాటే. ఓకేనా. సో కరాటే అనేది మనకి ఫస్ట్ స్పోర్ట్ విచ్ ఈస్ ఇంక్లూడింగ్ ఒలింపిక్ గేమ్స్ 2020. సో రీసెంట్గా మనకి ఒలింపిక్ గేమ్స్లో కూడా కొన్ని గేమ్స్ యాడ్ చేశారు, 4 or 5 గేమ్స్ ఉన్నాయి ఐ థింక్. సో అవి ఒకసారి చూసుకోండి. ఓకేనా. సో ఎన్టీపీసీకి అడిగే ఛాన్స్ ఉంది, ఇక్కడ అడిగారు కాబట్టి సో డెఫినెట్గా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి. సో రీసెంట్గా మనకి ఒలింపిక్ గేమ్స్లో కూడా కొన్ని గేమ్స్ ఇంక్లూడ్ చేశారు, లైక్ హార్స్ రైడింగ్, ఇవి ఉన్నాయి. సో అవి నేను డెఫినెట్గా సెకండ్ వీడియో చేస్తాను, అవి చూడండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా. సో మనకి నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియాగా మనము ఏం చెప్తాము అంటే గ్యాంగస్ రివర్ డాల్ఫిన్. సో రివర్ డాల్ఫిన్ని మనకు నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియాగా చెప్తాం. ఓకే, నెక్స్ట్. సో ఇది మనకి మిక్చర్స్, రైట్, మిక్చర్స్, ఎలిగేషన్స్ అండ్ మిక్చర్స్ రిలేటెడ్. ఐ థింక్ ఈ కాన్సెప్ట్ కొంచెం టఫే, బట్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈజీ మెథడ్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి ఒకసారి చూసుకోండి. ఓకేనా. సో ఎలిగేషన్స్ అండ్ మిక్చర్స్, సో దీనికి సంబంధించిన ఫార్ములాస్ నేను సపరేట్గా మీకు పోస్ట్ చేస్తాను, చూడండి. యూట్యూబ్లోనే పోస్ట్ చేస్తాను, ఒకసారి ఆ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి, లేదా షార్ట్స్ రూపంలో కూడా పెడతాను. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి నెంబర్ సిరీస్ సో నెంబర్ సిరీస్ ఈజీగానే ఉంటాయి, కంపేర్ చేసుకొని చూడండి. ఓకే, నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్. సో ఇది మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ కాన్సెప్ట్. మన ఫస్ట్ క్వశ్చన్లో మనకి సెకండ్ ఆర్ థర్డ్ క్వశ్చన్లోనే కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇచ్చింది, లెటర్స్ రివర్స్ ఆర్డర్ అనమాట. ఓకే, సో ఇది మనకి నెంబర్స్ బేస్డ్ అనమాట, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా చూస్ చేసుకోండి. ఎక్కువ ఇందులో ఆర్ఆర్బీలో ఇలాంటివే రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు నెంబర్స్ ఇచ్చి, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఒకసారి ఈ మెథడ్స్ కూడా చూడండి. ఓకే, నెక్స్ట్. సో ఇవి మనకి 32 క్వశ్చన్స్ దాకా డిస్కస్ చేస్తాను. సో వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి, అండ్ నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. సో ఇదే పేపర్ కంటిన్యూ చేస్తాను, సో కంటిన్యూగా వాచ్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీరు ఇచ్చే బూస్టింగే నాకు ఇంకా వీడియోస్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.